బాలింతలకు రక్తహీనతతో బాధపడే వారికి ఎంతో మేలు చేసే మటన్ టిల్లీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గ్యాస్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని నీళ్లు మరిగించుకోవాలి. ఇలా మరిగిన నీటిలో కొద్దిగా పసుపు, సాల్ట్ వేసుకొని కాసేపు మరిగించి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకున్న తర్వాత టిల్లీని ఆ నీటిలో వేసి 5 minutes అలాగే వదిలేయాలి. తర్వాత ఇలా పైన ఉన్న స్కిన్ని అంతా తీసి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వెల్లుల్లి, ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, అల్లం కలిపి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత గ్యాస్ మీద ఒక బాండి పెట్టుకుని దానిలో నూనె వేసుకొని కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపటలాడుతుండగా ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారం వేసుకొని బాగా కలపాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి టిల్లీ ముక్కలు వేసుకొని మనం ముందుగా చేసి పెట్టుకున్నటువంటి అల్లం మసాలా పేస్ట్ వేసుకొని బాగా కలపాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి ఉడికించాలి. కరివేపాకు, కొత్తిమీర ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకొని లాస్ట్లో కరివేపాకు దించేసే ముందు కొత్తిమీర వేసుకొని కాసేపు మగ్గిస్తే అంతే. బాలింతలకు హీనతతో బాధపడే వారికి ఎంతో మేలు చేసే మటన్ టిల్లీ కర్రీ రెడీ.